నంద్యాల మండలం మూలసాగరం గ్రామ నివాసి రైతు ఆవుల శ్రీనివాసరెడ్డికి చెందిన 13 బర్రెలు గుర్రపుడెక్క మొక్కలలో చిక్కులో పడి మృతి చెందడం జరిగింది. కుందు నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క మొక్కలను తొలగించాలని ఏఐఎఫ్బి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామినేని రాజు నాయుడు డిమాండ్ చేశారు. మృతి చెందిన 13 బర్రెలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నంద్యాల మండలం మూలసాగరానికి చెందిన పాడి రైతు ఆవుల శ్రీనివాసరెడ్డికి చెందిన 14 బర్రెలు మేత కోసం సమీప ప్రాంతాలైన కుందు నది పరిసర ప్రాంతాలలో తిరుగుతూ మేత మేస్తూ నీరు త్రాగడం కోసం కుందు నది బైపాస్ బ్రిడ్జి దగ్గరకు వెళ్లగా అక్కడ పేరుకుపోయిన గుర్రపు డెక్కలో వేగంగా ప్రవహిస్తున్న నీటిలో ఇరుక్కొని 13 బర్రెలు చనిపోవడం చాలా బాధాకరమని, పాడిపై ఆధారపడిన ఆవుల శ్రీనివాసరెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామినేని రాజునాయుడు కోరారు. ఈ మేరకు నంద్యాల ఆర్డీఓ కార్యాలయం ఏవో పుష్పకుమారిని కలిసి సమస్యలను వివరించి వినతి పత్రం అందజేయడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు, ఏపీ స్టూడెంట్స్ జేఏసీ అధ్యక్షులు వేణుమాధవారెడ్డి, ఆర్పీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, ఏఐవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, ఆర్పీఎఫ్ నంద్యాల మండల అధ్యక్షుడు బాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మూలసాగరం గ్రామానికి చెందినటువంటి ఆవుల శ్రీనివాసరెడ్డి అనేటువంటి కుటుంబం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు పాటి ద్వారానే వాళ్ళు జీవిస్తున్నారు. నిన్నటి రోజున ఆవుల శ్రీనివాసరెడ్డి చెందినటువంటి 14 బర్రెలు మేతకు వెళ్ళి అదే కుందు సమీపంలో బైపాస్ బ్రిడ్జ్ దగ్గర నీటి కోసమని కుందులోకి వెళ్తే అక్కడ పైనుంచి వచ్చేటువంటి వాటరు, అదేవిధంగా కుందులో చేరుకపోయినటువంటి గుర్రపు టెక్క, దాని ద్వారా మొత్తం బర్గొడ్లన్నీ కూడా మునిగిపోయి దాని కాళ్ళకి ఇరుకొని మునిగిపోయి 13 బర్గొడ్లు చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు చిన్న జంతువులు చనిపోతేనే ఈరోజు బాధపడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు పాలమ్ముకుంటూ వాళ్ళ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కానీ ఇది బాధాకరమైన విషయం. అందుకే ఈరోజు మేము ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ ఆధ్వర్యంలో ఏవో పుష్పకుమార్ గారి మేడం గారికి ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చాం. తక్షణమే ఇది, ఎందుకంటే ఇది ప్రకృతి విపత్తు కాబట్టి ఇది ప్రకృతి విపత్తుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలి. చనిపోయినటువంటి 13 బర్గొడ్లకు ఎక్స్గ్రేస్ చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వేలాది బర్రెలు, అదేవిధంగా జంతువులు, జీవాలు ఈరోజు సమీప ప్రాంతాలలో మేత మేసి నీటి కోసము కుందు, అదేవిధంగా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి నీళ్లు తాగుతుంటాయి. కానీ ప్రభుత్వం అధికారులు కూడా ఇంతవరకు స్పందించకపోవడము, అక్కడ పేరుకుపోయినటువంటి పాచి కానీ, అదే గుర్రపు టెక్కలు కానీ, మొక్కలు కానీ తొలగించకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతాయి. గతంలో ఒక సంఘటన జరిగినప్పుడు అప్పుడు స్పందించి అప్పుడు కూడా ఇదే విధంగా ఎస్పీఐడి కాలేజీ దగ్గర గుర్రపు టెక్కలు ఎదుర్కొని 2 బర్గొడ్లు చనిపోతే ఆ రోజు కూడా మేము కంప్లైంట్ చేసాం 3 సంవత్సరాల కిందట. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించారు. కానీ ఇన్ని వేల జంతువులు, ఇన్ని వేల బర్రెలు అక్కడ మేతకు వెళ్తున్నాయి, ఈ సమీపంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు గుర్తించుకోవడము చాలా బాధాకరమైన విషయం. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే కుందు బ్రిడ్జ్ ఉందో, ఎక్కడైతే జంతువులు అదేవిధంగా పశువులు సంచరిస్తున్నాయో ఆ ప్రాంతాన్ని అందరికీ కూడా గుర్రపు టెక్కలను, అదేవిధంగా కలుపును తొలగించాలని చెప్పేసి, శుభ్రం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.